ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజొక తీగ దొరుకుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. లాగిన కోది తీగే వస్తోంది, ఇంకా డొంక వరకు వెళ్ళని పరిస్థితులు. కానీ ఇట్లా ఒక మాస్టర్ బ్రెయిన్స్, నిజంగా చెప్పాలంటే మాస్టర్ బ్రెయిన్ కాదు, ఇదంతా క్రిమినల్ బ్రెయిన్స్. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చేరి ఈ లిక్కర్ స్కామ్లో కొన్ని వేల కోట్లు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజల ప్రాణాలు, ప్రజల పూర్తిగా వాళ్ళతో ఆడుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ప్రస్తుతం జగన్ మనిషి బాలాజీ గోవిందప్ప అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే భారతీ సిమెంట్స్కి సంబంధించి వన్ ఆఫ్ ది డైరెక్టర్గా కూడా ఆయన ఉన్నారు. సో చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా ఈయనకు సంబంధించి కూడా తెలుస్తూ ఉన్నాయి. అంటే పూర్తిగా రాజ్ కసిరెడ్డి దగ్గరికి ఎంటీ అంటే కారులో వెళ్ళడం, ఆ తర్వాత పూర్తిగా ముడుపులు ఏదైతే డిస్టిలరీ దగ్గర వసూలు చేసినటువంటి డబ్బు ఉంటుందో అదంతా వేసుకొని వెళ్ళిపోవడం, తాడేపల్లి ప్యాలెస్లో అప్పచెప్పడం, ఇవంతా కూడా ఈయన చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ప్రతి మీటింగ్లో కూడా ఈ గోవిందప్ప పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏ విధంగా స్కామ్ చేయాలి, ఏ విధంగా డబ్బులు దండుకోవాలి, ఏ విధంగా ఈ కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇట్లా ఇవన్నీ కూడా వీళ్ళందరూ కలిసి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. తరచూ రాజ్ కసిరెడ్డి ఆఫీస్కి అయితే ఈయన వెళ్ళేవారు అనే విషయాలు కూడా సిట్ అధికారులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితులు. అట్లాగే పూర్తిగా ఈ ముడుపులతో కర్ణాటకలో చాలా స్థిరాస్తి వ్యాపారాలు కూడా చేశారు అనే అంశాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో చాలా కీలక పాత్ర వహించారు ఈయనే. ఇక వ్యక్తిగతంగానూ ఆయన చాలా లాభపడ్డారు బాలాజీ అనే మాటలు కూడా డీటెయిల్స్ కూడా తీస్తున్నటువంటి పరిస్థితి. కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు అభ్యర్థన, 20 వరకు ఆయనకు రిమాండ్ విధించారు, జైలుకు కూడా తరలించినటువంటి పరిస్థితి. ఇదంతా ఒకవైపు. అట్లాగే ఇటు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు దాదాపుగా 6 గంటల పాటు ఒక 60 ప్రశ్నలు పూర్తిగా సందేహించినప్పుడు దాంట్లో మాకు తెలియదు, మర్చిపోయాము, మాకు గుర్తులేదు, ఇవే మొదటి నుంచి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలు ఇవే కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళు కూడా మళ్ళీ అట్లాంటి పరిస్థితే కనిపించింది. అక్కడ ఓపిక్గా ఆ ఇద్దరిని పూర్తిగా అధికారులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రతి మాటకు కూడా తెలియదని, ఎవరు అని, మేము మర్చిపోయామని, ఇట్లాంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ఒక దశలో వేరువేరుగా వీళ్ళిద్దరిని విచారించినప్పటికీ కూడా అట్లాంటి ప్రశ్నలే ఎక్కడా కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపించలేదు. పూర్తిగా ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పుడు ఒక మెయిన్ తీగనైతే ఈ ఏదైతే బాలాజీ గోవిందప్ప రూపంలో దొరికింది. సో ఆయన దగ్గర చాలా విషయాలు కూడా ఆయనకు తెలిసి ఉన్నాయి. ఎక్కడికి డబ్బులు అంతిమంగా చేర్చింది, ఎక్కడికి అనేది కూడా ఆయన దగ్గర చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతున్న పరిస్థితులు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు